ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ఏం కాలేదండి, డాక్టర్ కూడా ఇప్పుడే చూసి వెళ్ళారు. డిహైడ్రేషన్ అయిందంట అంతే. మీకు బానే ఉంది కదా? ఐఎమ్ ఆల్ రైట్. ఊహ ఎక్కడుంది? అది కూడా డిహైడ్రేట్ అయినట్టుందండి. దాన్ని కూడా డాక్టర్ చూసి వెళ్ళారు, పర్వాలేదన్నారు. కొంచెం లేపో. మీకు జ్యూస్ తీసుకొస్తా, ఆగండి. సరే, ఒకసారి ఊహని పిలవవా? అది కూడా రెస్ట్ తీసుకుంటుందండి. నాకు ఇప్పుడు బానే ఉంది అమ్మగారు. అయితే అయ్యగారిని చూసుకుంటుండు, నేను ఇప్పుడే వస్తా. ఊహ, ఇంతకుముందు ఏమైనా నువ్వు నన్ను కలిసావా ఇక్కడికి రాకముందు? నాకు అలాగే అనిపిస్తుంది, ఏవేవో గుర్తొస్తున్నాయి. నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి, మనిద్దరం కలిసి తిరిగినట్టు. అయ్యగారు, నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి వాడిని మరి. అవును అయ్యగారు, మీ చేతికి ఏదో అయిందన్న అనుమానం. ఇంకోసారి మీ చేయి ముట్టుకోండి. ఎస్, ఈ చేతికి అన్ని తెలుసు అనిపిస్తుంది. చేతికి అన్నీ తెలుసా? మరి నా చేతికి ఏం తెలుసు? మనకు పూర్తిగా తెలియాలంటే ఇంకోసారి మన ఇద్దరి చెయ్యి చెయ్యి కలపాలి. అమ్మో, నేను కల్పన అయ్యగారు, మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది. నిజాలు తెలియాలంటే తప్పదు. తప్పదా సార్? సరే. ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. మనం కలిసి కాఫీ తాగి చాలా రోజులైంది. కాఫీ తీసుకురా. ఏంటి మీరు చాలా ఇష్టంగా మాట్లాడుతున్నారు? కాఫీ కావాలంటే పెట్టుకొని తాగండి. ఒక భర్తగా నీతో కలిసి కాఫీ తాగాలనుకోవడం చాలా ఇష్టమా? అయినా మా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తుంది, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అయినా కాఫీలు భార్యలే పెట్టాలని ఏమైనా రూల్ ఉందా? లేకపోతే రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? ఎప్పుడు గొడవ మొదలు పెడతారు మీరు. ఎప్పుడు బయటపడి తిరుగుతుంటావు, భర్త కోసం ఇంత కూడా చేయలేవు. ఛీ, నువ్వేం బాగా. దేవుడా, నాకు ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చావు? నెక్స్ట్ జన్మలైనా కొంచెం మంచి భార్య. త్వరగా బట్టలు సర్దు, ఊరికి వెళ్ళాలి. ఊరికా? ఎందుకు? ఎవరి కోసం? మా నాన్నకు ఒంట్లో బాగాలేదంట, చూసొద్దాం. మీ నాన్నకు బాగాలేకపోతే నువ్వు వెళ్ళు, నేనెందుకు? నిద్ర లేదు, ఏం మనిషివే నువ్వు? సుఖం లేదు. అయితే ఏమంటారు? నేనేమైనా డాక్టరా వెళ్ళగానే మామయ్యకి నయం చేయడానికి? ఎలాంటి భార్యని ఇచ్చావు దేవుడా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, వచ్చినప్పుడు ఏమైనా తీసుకురావాలా? నాకు మీరు లేటుగా వస్తే అదే చాలు. ఎందుకో? ఇంట్లో కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను. వద్దు, నాకు ఆ జన్మ వద్దు. వద్దు. ఏంటండి అప్పుడే వదిలేశారు? ఏం జరిగిందో నేను ఇంకా చూడాలి. అయ్యగారు, ఎన్ని దారుణాలు చేసావు పోయిన జన్మలో. మీరే నా భర్తనా? అయితే ఇప్పుడు కాదు, పోయిన జన్మలో. ఏంటండి ఏదో వద్దు వద్దు అంటున్నారు? ఊహ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వద్దు, అప్పుడే ఎందుకు, ఇంకో నెలాగి వెళ్ళిపోదులే అన్నాను. ఏమే ఊహ, ఎందుకు వెళ్ళిపోతాను? ఏం లేదు అమ్మగారు, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి కదా, అందుకే. ఇక అసలే బయట ఎవరూ లేరంటావు, వెళ్ళి మాత్రం ఎలా బతకగలవు? పిచ్చి మాటలు మాట్లాడకుండా ఊరికే ఉండు. సరే, నువ్వు ఇంకా వెళ్ళు.
దీనికేమైంది? సేమ్ మనలాగే పడిపోయిందండి. అండినా అలానే పిలవకే, నాకు భయం వేస్తుంది. మనిద్దరం అంటే భార్యాభర్తలం పోయిన జన్మలో, మరి అమ్మగారు ఎవరై ఉంటారు?